ఇవన్నీ డైరెక్ట్‌గా వైసీపీకి అడ్వాంటేజ్‌గా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని పొగడడం, లేదంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వత్తాసు పలుకుతున్నారు, లేదంటే వైసీపీలోకి వెళ్తున్నారని చెప్పేసి ఇలాంటి రూమర్స్ ఎవరికి వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అధికార పార్టీ ఏ హ్మ్. మేరకు ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోయినా, హ్మ్. ఏ మేరకు ఇంట్లో సమస్యలతో ఇదిలో పడ్డా, హ్మ్. అవన్నీ సహజంగా ప్రతిపక్షానికి లాభం. ఓకే. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లా జరిగిన పొరపాటు ఎట్లా అధికార పార్టీకి లాభపడ్డాయో, ఈ రోజు హ్మ్. అధికార పార్టీలో జరిగే ప్రతిదీ కూటమిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో నన్ను హోంమంత్రి విషయంలో అనేశాడు, అవును. హోంశాఖ విషయంలో. హ్మ్. అది బరస్ట్ అయిపోయింది కదా! అది రోజువారీ వాడుకుంటారు కదా! హ్మ్. ఖచ్చితంగా తెలుగుదేశంలో జరిగే పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు, కూటమి మధ్య విభేదాలు ప్రతి అంశం హ్మ్. అధికార పార్టీలో జరిగే వైఫల్యాలు జగన్ గారికి అడ్వాంటేజ్ గానే ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ అంటే కొంతమంది నేతలు వాళ్ళు చాలా వైరల్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే మన కొలికిపూడి గారు కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనివల్ల పార్టీలు ఏమైపోతున్నాయంటే ఇంటర్నల్‌గా డ్యామేజ్ అయిపోతున్నాయి కదా! అంటే డ్యామేజ్ ఇంతకుముందు క్రమశిక్షణ ఉండేది. హ్మ్. ఆహ్, ఆర్థిక విషయాల్లో కొన్ని పరిమితులు ఉండేది. హ్మ్. ఇప్పుడు ఆర్థిక విషయాల్లో ఎవరికి వాళ్ళు పరిమితులు లేవు. నేను ఎంత ఈరోజు ఈ ఈ ఈ ఆ టర్మ్‌లో ఎంత కొట్టి ఎంత సంపాదించాలి? హ్మ్. డబ్బులు అవసరాలు పెరిగిపోయినాయి. హ్మ్. అందువల్ల నేరుగా ప్రజల మీద పడాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఇవన్నిటి కారణాల రీత్యా ఆహ్, డబ్బులు, అవకాశాలు రేపేమవుతాయనే భయము, హ్మ్. ఇవన్నీ కలిపి అధికార పార్టీలో ఉండాలపైన ఒత్తిడి ఉంటుంది. ఓకే. ఇంతకుముందు 2 పార్టీలు జాయిన్ అయినాయి. హ్మ్. దాంతో సర్దుకోబోవాలి, గొడవ పడాలి ఉంటాయి. కొంతమంది వాళ్ళ స్వభావ రీత్యా ఇప్పుడు కొలకపూడి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన స్వభావ రీత్యా కూడా హాటాటుగానే ఉంటాడు. హ్మ్. 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 రెండోది ప్రభాకర్ రెడ్డి గారు స్వభావ రీత్యానే ఆయన బోలాగా మాట్లాడతాడు. అనుకున్నది అని చెప్పేస్తాడు. మనసులో ఏం హ్మ్. పెట్టుకోడు. హ్మ్. ఇవన్నీ ఇంకా దివాకర్ రెడ్డి గారు ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. ఆయన కూడా యాక్టివ్ అంటే ఇంకా భలే ఉండేది. హ్మ్. ఇద్దరు మాట్లాడే ఉండేవాళ్ళు. హ్మ్. ఇంకా అట్లా ఎవరికి వాళ్ళు ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు ఇప్పుడు మాట్లాడట్లేదు గానీ, వీళ్ళందరూ హ్మ్. స్ట్రెయిట్ అవే ఉంటారు. వాళ్ళు అట్లా మానసికంగా హ్మ్. వాళ్ళ మనస్తత్వం ఏందంటే బోలాగా మాట్లాడేయడం. అవును. కొంతమంది న్యాక్‌గా లోపల చేసే పనులు చేసేస్తారు. ఇప్పుడు మాధవి గారున్నారు కడప. హ్మ్. హ్మ్. ఇంకా ఆమె మామూలుగా చేయట్లేదు కడపలో. హ్మ్. చాలా వైలెంట్‌గా అయిపోతున్నారావిడ. మున్సిపాలిటీ రైల్వే అంటే కాబట్టి వీళ్ళందరూ ఏందంటే మనసులో ఏదుంటే అది చెప్పేస్తారు, చేసేస్తారు. హ్మ్. మనసులో పెట్టుకోరు. అది ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నోడు చేస్తే ఒక రకంగా ఉంటుంది. హ్మ్. అధికార పార్టీ వాడు చేస్తే ప్రజలు బాగా సీరియస్‌గా తీసుకుంటారు. ఓకే. ఓకే. రైట్.